నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం పాకిస్తాన్ సరిహద్దులో 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్లో 100కు పైగా ఉగ్రవాదులను హతమార్చిన ఇండియన్ ఆర్మీ దేశ భద్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ భారత సైన్యానికి సహకరించాలి ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులను అభినందించిన ఎంపీ రఘునందన్ యుద్ధ వాతావరణం సమయంలో మిస్ వరల్డ్ పోటీలు అవసరమా అన్న మీడియా ఎవరి డ్యూటీ వారు చేస్తారంటూ సమాధానం చెప్పిన ప్రభుత్వ ఉన్నతాధికారి జయేష్ రంజన్ పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వరి ధాన్యంపై ప్రత్యేక నిఘా పెట్టామన్న నల్లగొండ ఎస్పీ వాడపల్లి బోర్డర్ చెక్ పోర్టు వద్ద ధాన్యం తనిఖీ కేంద్రాన్ని సందర్శించిన శరత్ చంద్ర పవార్ ఇక డీటెయిల్స్ చూసినట్లయితే పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్తో ప్రతిదాడికి దిగిన సంగతి తెలిసిందే పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని 3 ప్రధాన ఉగ్రవాద సంస్థలను జైషే మహమ్మద్ లష్కరే తోయబా హిజ్బుల్ ముజాహిద్దీన్ చెందుకు 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది భారత ఆర్మీ దాడులో బహవల్పూర్ జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం ముదిర్కేలోని లష్కరే తోయబా ఉగ్ర క్యాంపును పూర్తిగా ధ్వంసమయ్యాయి జైష్ చీఫ్ మసూద్ అజాన్ కుటుంబంలో 10 మందికి ప్రాణాలు కోల్పోయారు మొత్తంగా భారత బలగాలు జరిపిన ఈ దాడిలో భారీగానే ఉగ్రవాదులు చనిపోయినట్టు తెలుస్తోంది अगर वो दिन ये वो मस्जिद है ये सारा तो दिखा रहा है भारत को पहले कर दीजिए जो पहल की जहाँ पर పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ దాడులు చేసి 96 మందిని హతమార్చిన ఘటనపై ఎంపీ కుందూరు రఘువీర్ స్పందించారు ఉగ్రవాద స్థావరాలను కూల్చివేసిన భారత సైన్యానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు దేశ భద్రతను కాపాడే విషయంలో ప్రతి ఒక్కరూ భారత సైన్యానికి సహకరించాలని కాంగ్రెస్ పార్టీ తరపున ఒక భారతదేశ పౌరుడిగా భారత సైన్యానికి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు భారత సైన్యానికి అలాగే మా పార్టీ తరపున గాని ఒక భారతదేశ పౌరుడిగా మా తరపున సైన్యానికి మా పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఓపెన్ చేసుకున్నందుకు వారికి ఆల్ ది బెస్ట్ అభినందనలు తెలుపుకుంటున్నాం అంతే ఈరోజు భారత సైన్యం పహల్గాంలో 26 మంది అమాయకుల ప్రాణాలు మట్టుబెట్టినటువంటి టెర్రరిస్టుల్ని మీద ఈరోజు పాకిస్తాన్లో వారి స్థావరాలన్నింటినీ కూల్చివేసినందుకు నా ప్రత్యేక అభినందనలు భారత సైన్యానికి అలాగే మా పార్టీ తరఫున గాని ఒక భారతదేశ పౌరుడిగా మా తరఫున సైన్యానికి మా పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఓపెన్ చేసుకున్నందుకు వారికి ఆల్ ది బెస్ట్ అభినందనలు తెలుపుకుంటున్నాం అంతే ఈరోజు
హైదరాబాద్లో రేపటి నుంచి జరగనున్న మిస్ వరల్డ్ 2025 పోటీలకు ప్రభుత్వం యంత్రాంగం సన్నద్ధమవుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు అధికారులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వం ఉన్నతాధికారి పాల్గొని మిస్ వరల్డ్ పోటీల వివరాలు వెల్లడిస్తుండగా ఓ విలేకరి పక్క దేశంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ అందాల పోటీలు అవసరమా అంటూ జయేష్ రంజన్ను ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ, నేను వార్ డ్యూటీలో లేను, మా పని మేము చేస్తున్నాం, బార్డర్లో ఉన్న వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారంటూ సమాధానం ఇచ్చారు. Sir, my question to Mr. Jayesh Ranjan. Sir, we are on the threshold of a war with our neighboring country. So how do you plan to proceed if things worsen and your plans fall flat? And there is also protests by some organizations against this event. So I have not been called for war duty, so I'm quite all right. I'll be happy to organize this event. Have you been called for war duty? So we are doing our job. Those who have requirements on the border and all, they will do their job. But of course, the police has taken all. I mean, I was just joking. I know the seriousness of the situation. There are tensions which are very palpable, and we all feel very, very disturbed at the way incidents have happened in the last 15 days. So it's a very serious thing. Our police department has a very stellar reputation. Telangana police is considered to be the best in the country. Some of their procedures, technology usage is on par with the best in the world also. So I'm sure they have understood the scenario, they have made arrangements, and I have participated in some of the reviews in which senior police officers have also explained what they are doing. And I feel very confident that we will be able to run a very, very safe and secure, but at the same time, a viewer-friendly, నల్లగొండ జిల్లా దామరచెర్ల మండలం వాడపల్లి బోర్డర్ చెక్పోస్ట్ వద్ద ధాన్యం తనిఖీల కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రం వద్ద రిజిస్టరు పరిశీలించి ఇతర రాష్ట్రాల ధాన్యం లారీల రాక గురించి ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బోనస్ కాసేందుకు దళారులు ధాన్యం అక్రమ రవాణాలు చేస్తున్నారని, ఇతర రాష్ట్రాల ధాన్యం తెలంగాణలో విక్రయించేందుకు అనుమతి లేదని, ధాన్యం అక్రమ రవాణాన్ని అడ్డుకునేందుకు నల్లగొండ జిల్లాలో 2 ఇంటిగ్రేట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. ఏపీ తెలంగాణ సరిహద్దులైన వాడపల్లి, నాగార్జున సాగర్ల వద్ద ధాన్యం లారీలను అడ్డుకుంటున్నామని, ఈ అక్రమ దందాకు పాల్పడే దళారులపైన ఇప్పటికే 8 కేసులు నమోదు చేశామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ నేను డిఎస్పీ మిర్యాలగూడ, సిఐ మిర్యాలగూడ రూరల్, ఎస్ఐ వాడపల్లి అందరం కలిసి ఇవాళ వాడపల్లి చెక్ పోస్ట్ చెక్ చేయడం జరిగిందండి. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యానికి బోనస్ ఇస్తున్నందువల్ల చాలా వరకు వేరే రాష్ట్రాలకు వెళ్ళి రైతులు, లేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్ళి దళారులందరూ కూడా మన తెలంగాణకు వచ్చి ఆ వడ్లని వాళ్ళు అమ్మినట్టు చూపించి ఆ బోనస్ తీసుకొని ఇట్లాంటివి చేసి రాష్ట్రానికి లాస్ చేసే విధంగా చేయడం జరుగుతున్నది. మన దగ్గర నల్గొండ జిల్లాలో 2 చెక్ పోస్టులు నడుస్తున్నాయి. ఒకటి మన వాడపల్లి దగ్గర, ఇంకొకటి నియర్ విజయపురి టౌన్ సాగర్ చెక్ పోస్ట్ 2 నడుస్తున్నాయి. 2 చోట్ల కూడా జాయింట్ టీమ్స్ విత్ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ మనం చేయడం జరిగింది. జాయింట్లో రెవెన్యూ తరఫు నుంచి, అగ్రికల్చర్ మార్కెటింగ్ తరఫు నుంచి, సివిల్ సప్లైస్ తరఫు నుంచి కూడా 24 hours రౌండ్ ద క్లాక్ జనాలు ఉండి వెహికల్స్ అనేవి కూడా రూల్స్ ప్రకారం అది అయిన తర్వాత విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఎట్లా మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా అధికారులు ఉంటారు కాబట్టి అవన్నీ చెక్ చేసిన తర్వాతనే ఆ వెహికల్స్ అనేవి కూడా పంపడం జరుగుతుంది. అవి ఆల్రెడీ మనం కంటిన్యూస్గా మిడిల్ మ్యాన్ ఎవరో ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా మేము త్వరలో జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయంగుట్టలో హైడ్రా దాడులు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వ స్థలాలను చెరువులను ఆక్రమించుకున్న అక్రమార్కుల నుంచి రక్షించేందుకు కొంతకాలంగా చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా చంద్రాయణగుట్ట నియోజకవర్గం బండ్లగూడ మండలం పరిధిలో అక్బర్ నగర్ ప్రాంతంలో 303 సర్వే నెంబర్ నుండి 306 వరకు ఉన్న ప్రభుత్వ స్థలంలో 2000 గజాల కబ్జాలతో పాటు అక్రమంగా నిర్మించిన స్థలాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. స్థానిక ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లతో ఇతర నాయకులు సంఘటనా స్థలానికి చేరుకొని హైడ్రా కమిషనర్ రంగరాజన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ స్థలంలో చెరువులలో గాని ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా హైడ్రాకు ఫిర్యాదు చేయాలని, వారిపై విచారణ చేసి వెంటనే చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు తెలిపారు. హైడ్రా కమిషనర్ హైడ్రా కమిషనర్ హైడ్రా కమిషనర్ హైడ్రా కమిషనర్ ముర్దాబాద్ హైడ్రా కమిషనర్ ముర్దాబాద్ హైడ్రా కమిషనర్ ముర్దాబాద్ హైడ్రా కమిషనర్ ముర్దాబాద్ चलिए नवीन कुमार नवीन कुमार नवीन कुमार मुर्दाबाद नवीन कुमार मुर्दाबाद मुर्दाबाद रंगनाथ रंगनाथ मुर्दाबाद 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 रंगनाथ मुर्दाबाद हैदरा पहले पैसों का डिमांड करे बोलते हैदरा पहले हैदरा को डिमांड हमारा कितना पैसा लिया हमारा तो कितना पैसा लिया नवीन कुमार प्रवीण कुमार प्रवीण कुमार భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా జగిత్యాల తహసీల్ చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణసంచ పేల్చి పాకిస్తాన్ జెండా దహనం చేసి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బోయిని పద్మాకర్, నగర అధ్యక్షులు జిట్టవేణి అరుణ్ కుమార్, హిందూ సంఘాల తదితరులు పాల్గొన్నారు. हम करेगा తొక్కు కంటే తొక్కి నిల్చో వందనాలతో ఈరోజు శిబిరాలను మరి గుర్తుగా చేయడం జరిగింది. దీంట్లో దాదాపు బయటకు తెలుస్తలేదు కానీ దాదాపు 1000 మంది దాకా ఉగ్రవాదులు చనిపోయినారు. దీనికి మరి ప్రధానమంత్రి మోడీ నాయకత్వం వహించారు. తర్వాత అట్లాగే మరి కల్నాను అట్లాగే పహల్గామ్లో మరి హిందువులను మరి వీరమణులను విడిచిపెట్టి మరి ఎవరైతే భర్తలు ఉన్నారో వారిని పాయింట్ విప్పి మరి దూరంగా చంపడం జరిగింది. ఈ ఐఎస్ఐ తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే వాగ్దానం చేసిందో వదిలిపెట్టే ముచ్చటనే లేదు. నా యుద్ధం అంతా ఐఎస్ఐ తీవ్రవాదం మీద చెప్పగానే చెప్పిండు. వారు దీనంతా ఐక్యత ఉండాలని చెప్పి మొన్న కాశ్మీర్లో జరిగినటువంటి పాకిస్తాన్ కుక్కలు ఏవైతే భారతీయులను చంపడం జరిగింది, దానికి తగినటువంటి బుద్ధి చెప్పడానికి ఈరోజు నిన్న రాత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము పాకిస్తాన్ను పాకిస్తాన్ వాళ్ళకి ఎంత బుద్ధి చెప్పినామో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కూడా వాళ్ళని పాకిస్తాన్ ప్రపంచ పటంలో
రూపు లేకుండా చేయాలి, నామ రూపాలు లేకుండా ఆ పదంలో ఈ పాకిస్తాన్ అనే పేరే లేకుండా చేయాలి. ప్రపంచ దేశాలు కూడా ఈరోజు భారతదేశానికి మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గుణపాఠం. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదాన్ని నశించే దిశగా ప్రతి దేశం మద్దతు పలకాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పిలుపునిచ్చారు. నిన్న ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న దాడుల నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దాడిలో భారత పౌరులను కోల్పోవడం ఎంతగానో బాధ కలిగించిందని, భారత సైన్యం తీసుకున్న ఈ నిర్ణయంతో అమరులైన భారతీయులకు ఘన నివాళి అర్పించినట్లుగా భావిస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలకు సైతం భాగస్వాములు చేస్తూ దేశ రక్షణలో కలిసికట్టుగా ముందుకు వెళ్లడం అభినందించదగ్గ విషయమని, ప్రతి ఒక్కరూ తీవ్రవాదాన్ని ఖండించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు ఎమ్మెల్యే గాంధీ. 26 మందిని చంపినటువంటి నరహంతకులు, ఉగ్రవాదులు కావచ్చు, ఆటంకవాదులు కావచ్చు, ఎన్నోసార్లు కాశ్మీర్లో సామాన్య ప్రజాజీవనం మీద దెబ్బకొట్టినటువంటి విధానం, మరి తెహల్గాంలో జరిగినటువంటి తీవ్రమైనటువంటి ఇష్యూ మీద, టూరిస్టుల మీద చేసినటువంటి దాడి సమాజంలో కుల మతాలకు అతీతంగా మానవత్వంతో ఖండించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలన్నింటినీ కూడా పిలుచుకొని జరిగిన పరిస్థితులు ఇవి, మనం ఎలా నడవాలా, మన భవిష్యత్తు ఏంటి, మన దేశ భవిష్యత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్త మీద కూడా తీవ్రమైన చర్చలు జరిగినాయి. అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఈ దుశ్చర్యని ఖండించినటువంటి విషయం. ఇటువంటి విషయాల్లో తీవ్రవాదుల విషయంలో పాకిస్తాన్ని తీవ్రంగా ఖండించి ఆటంకవాదులు, తీవ్రవాదులు ఉన్న ప్రాంతాలని దాడి చేసిన సందర్భాలను కూడా మనం చూసాం. మద్దతు తెలియజేయాలి. తీవ్రవాదాన్ని ప్రపంచంలో నశించే విధంగా ప్రపంచ దేశాలు కూడా మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉన్నాయి. తీవ్రవాదం అనేది మీ అందరికీ కూడా తెలుసు, ఎప్పటి నుంచో పోరాటం చేసుకుంటూ తగ్గుతూ వస్తున్నటువంటి సమస్య. గతంలో బాంబే దాడులు, కాశ్మీర్ దాడులు, రకరకాల దాడులను అప్పుడప్పుడు మేమే ప్రోత్సహిస్తున్నాం, మేము పోషిస్తున్నామనే పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించినటువంటి తీరు, రాయబారులు మాట్లాడినటువంటి తీరు 100% వాళ్ళ పాత్ర ఉన్నది అని అనటంలో వారు మాట్లాడిన ప్రకారం ఎటువంటి సందేహం కూడా లేదు. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ చర్యని ఖండిస్తూ భారతదేశంలో ప్రతి పౌరుడు మద్దతు తెలిపి ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో భారత్ పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలపై మెరుపు దాడి విజయవంతంగా పూర్తి చేసినందుకు ఐఎస్ సదర్న్ డివిజన్లో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐఎస్ సదర్న్ డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి పాల్గొని అందరికీ స్వీట్లు పంచారు. भारत माता की जय श्री राम, जय श्री राम। मार डालो सालों को, पाकिस्तान कुत्तों को मार डालो सालों को। भारत माता की जय श्री राम।
విజయవాడలో రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు. అల్లూరు సీతారామరాజు వంతెన వద్ద గంజాయి మత్తులో కారులో ఉన్న వ్యక్తిని ఆపి దాడి చేశాడు ఓ యువకుడు. అడ్డు వచ్చిన హోంగార్డుపై కూడా దాడి చేశాడు. సమాచారం అందుకొని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వాహనదారులను పాదచారులను ఇబ్బంది పెడుతున్న ఇలాంటి యువకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హడావిడి మొత్తం చూపించి ఎంత జరిగిందని తెలియదు కదా. హైదరాబాద్ పాత బస్తీ సంతోష్ నగర్ లో పశువుల దాణా లోడ్ తీసుకువెళ్తున్న డీసీఎం వాహనానికి విద్యుత్ తీగలు తగిలి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో డీసీఎం వ్యాన్ పూర్తిగా కాలిపోయింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. लग रहा अब लगा नीचे डीजल को लगा ना पुलिस वालों फ्रंट बुलाओ ना फायर वालों आगे जी फ्रंट में बोल रहा हूं, से इंजन में आग लग गई है। लारी जो घास से लदी हुई थी और वो भी ओवरलोड थी। तो ये गाड़ियों का जो ओवरलोड है या तो ये एक्सीडेंट के लिए जो है बाइस बनता है या तो फिर ऐसे वायरिंग जो गली कूचों में जो लटकते रहते हैं। ये हमारे प्यारे प्यारे इलेक्ट्रिसिटी डिपार्टमेंट वाले जो है बेहतरीन कारनामे रहते हैं उनके। खंबे रोड पे अभी तो नहीं हटाते और लाइटों के जो वायरा रहते हैं मेन वायर जो है वो भी नीचे लटक रहते हैं, उस पर तवज्जो नहीं रहते वो लोग। तो अब ये हादसे के बाद तो मैं ये सब स्टेशन संतोष नगर या भवानी नगर जो भी लगता है वो सब स्टेशन संतोष नगर पुलिस भी बर वक्त पहुँच चुकी है और मुकामी कायदीन भी जो है यहाँ पर आ चुके हैं। वो जैसा भी कोशिश कर रहे हैं, फायर ब्रिगेड भी जो है मैं समझता हूँ टाइम पे आ गया होगा। छुड़ते रहते हैं वो टाइट वायर भी जो है लूज हो जाते हैं। तो पहले से ही जो है इसका बंदोबस्त करते हुए जो है लोगों को किसी भी हादसे का शिकार होने से महफूज रखने की कोशिश करें। जानी नुकसान कुछ हुआ नहीं, मैं समझता हूँ कि पुलिस वाले भी यही हैं कि जानी नुकसान तो कुछ भी नहीं होना साहब। ये खाली एक डीसीएम जो गाड़ी लदी हुई थी मतलब घास
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. పాకిస్తాన్ సరిహద్దుల్లో 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం. ఆపరేషన్ సింధూర్లో 100కు పైగా ఉగ్రవాదులను హతమార్చిన ఇండియన్ ఆర్మీ. దేశ భద్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ భారత సైన్యానికి సహకరించాలి. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులకు అభినందించిన ఎంపీ రఘునందన్. యుద్ధ వాతావరణ సమయంలో మిస్ వరల్డ్ పోటీలు అవసరమా అన్న మీడియా. ఎవరి డ్యూటీ వారు చేస్తారంటూ సమాధానం చెప్పిన ప్రభుత్వ ఉన్నతాధికారి జసెన్ రంజన్. పక్క రాష్ట్రం నుంచి వచ్చే వరి ధాన్యంపై ప్రత్యేక నిఘా పెట్టామన్న నల్లగొండ ఎస్పీ. వాడపల్లి బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద ధాన్యం తనిఖీ కేంద్రాన్ని సందర్శించిన శరత్ చంద్ర పవార్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.